హల్లెలూయా. ఇది మన వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26, 27 వచనాలు ధ్యానం చేద్దాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ దినాన్ని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని, నీ సన్నిధి ఇచ్చి నడిపించమని, ఈ దినం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడ మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు మరైన దేవుని మహాదయ కనికరాన్ని బట్టి హింసకుడు, హానికరుడుగా చూడండి. ముందు ఆయన మత సంబంధమైన విషయంలో ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. మీరు వచ్చే ప్రతి మాట మీ హృదయం అనే పలక మీద, మరి మీ దగ్గర ఉన్న డైరీలో కూడా రాస్తే మంచిదని నేను ఆశిస్తాను. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న దినాల్లో ఆయన ఒక మత సంబంధి. మరి మత సంబంధిగా ఉన్నప్పుడు ఆయన ఎవరంటే హానికరుడు, హింసకుడు, దూషకుడు. ఎవరండి ఆయన? హానికరుడు, ఇంకెవరు? హింసకుడు, దోషకుడు. గమనించాలి మీరు ఇక్కడ. అలాంటి వాడి అయిన సౌలుని దేవుడు దర్శించాడు. అయితే తను నమ్ముకున్న ఆ మతము అతన్ని మత సంబంధమైన పట్టుదల వలన హాని, హింస, ఏమంటే మరి పరలోక రాజ్యానికి తీసుకుని పోయే మార్గాన్ని దూషించే, ఆ మార్గంలో నడుస్తున్న వారిని శ్రమ పెట్టే ఒక వ్యక్తిగా తన మతము తను అలా సిద్ధం చేసింది. అర్థమైంది మీకు? చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి మనం క్రీస్తునందు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యము మతం కాదు, ఇది మార్గం. నాశన మార్గాన్ని ఇవాళ మనుషులు, రాత్రి మీరేమన్నారు? సాతాను మనుషుల్ని సావునకు పట్టింది. ఈ లోకంలో ఉన్న మలినంతో కూడినటువంటి అనేకమైన మరి ఆశలు నెరవేర్చుకోవడానికి, మరి ఎవరైతే సావునకు ఎవరినైతే దుష్టుడు పట్టాడో వారు మరలా దేవుని రక్షణ వైపు చూడకుండా ఉండటానికి ఏం చేసింది చెప్పండి? దుష్టుడు వారిని మరి బంధించాడు. మీకు ఒక మాట చెప్తాను. చాలామందికి పాపం దేవుని కొరకు ఏదో చెయ్యాలి. దేవుని కొరకు నువ్వేమీ చెయ్యొద్దు, కానీ దేవుని స్తోత్రం, దేవుడు నీకు వాగ్దానం చేసిన మహిమగల రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆయన నిన్ను ఎలా మలిస్తే, ఏమండి మీకు మాట చెప్తాను. మన దేశంలో బాగా ఒక విషయం వినాలి. ఎందరో విదేశీయులు ఎక్కువ మన దేశం వస్తూ ఉంటారు. వచ్చి వారు ఏం చేస్తారంటే నల్లరాళ్ళలోంచి బాగా చెక్కినటువంటి శిల్పాలు మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి కదండి.
చెక్కిన శిల్పాలు. ఆ చెక్కిన శిల్పాలు చూడడానికి ఎందరో వస్తూ ఉంటారండి. దేవుని స్తోత్రాలు. ఈ చెక్కి ఇప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని హల్లెలూయా. మరి ఒక్కొక్కసారి లండన్లో అక్కడక్కడ మార్కెట్లో వేలం వేస్తుంటారండి. విన్నారా? మరి వందలాది వేలాది కోట్లకు వెళ్ళిపోతుంటుంది ఒక శిల్పం. ఈ శిల్పం ఒకప్పుడు ఒక ముడి రాయి, దేవుని స్తోత్రం, ఒక ముడి రాయి, అది ఒక రాయిగా ఒక బండగా ఉంటే దాన్ని ఇల్లు కట్టుకునేవారు పగలగొట్టి పునాదులకు వాడేవారు పూర్వం. దేవుని స్తోత్రాలు ప్రియులారా. కానీ అది శిల్పముగా చెక్కబడిన తర్వాత దానికి ప్రపంచ అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో విలువ ఉంటుంది. ఇది ఇంత విలువగా మారటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దానిని చెక్కిన ఆయన ఎవడో ఈ సాట్ల మీద పెయింట్లు వేస్తుంటాడు, ఇంత బెసట్టుకుని. ఆయన పేరేం పేరు? సాహిబ్ గారు, హుస్సేన్ గారా? ఎవరు? హుస్సేన్ గారేనా? హలో, మీకు అర్థమైందా లేదా? ఒక ఆయన హుస్సేన్ గారని ఏం చేస్తారు చెప్పండి? ఈ సాట్ల మీద ఏమంటే ఆ గొడవ మనకు అర్థం కాదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ప్రియులారా కోట్ల రూపాయలు పలుకుతూ ఉంటాయి. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఆ మధ్యన హుస్సేన్ గారు రాసిన తీసే దానికి ఏదో అవార్డు పెద్ద మార్కెట్లో పెద్ద విలువ వస్తే నాకు చూసి నాకేం అర్థం కాలేదండి. ఎందుకురా మీరు ఇంత విలువ ఇన్ని కోట్లు పెట్టి ఈ షాట్ను కొన్నారంటే వాళ్ళు ఏం చెప్తారు? దాని గురించి మాకు తెలుసుగా నీకేం తెలుసు అలవో. అలాగే నా ప్రియులారా, అర్థమైందా? కనుక ఈ దినాన్ని చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఇక్కడ గమనించాలి. ఇక్కడ అందరూ పౌలు గారు ఆయన మతం ఆయన ఏం చేస్తుందో మీకు అర్థమైందా? కానీ అలాంటి వాడైన సౌలు మీద మహాదేవుని కనికరము కుమ్మరింపబడింది. కుమ్మరింపబడిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆయనకి అసలు తల్లి గర్భంలోంచి పుట్టక ముందే మరి ఆత్మను రక్షించి, రక్షింపబడిన ఆత్మలను క్రీస్తు సారూప్యమునకు సమరూపముగా మలచడానికి అవసరమైన వాక్శక్తిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఇచ్చి, ఆయన నోటిలోంచి వచ్చే వాక్కు అంగీకరించి విధేయులై అంగీకరించిన ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా మలచబడ్డారు. హల్లెలూయా. అదే టైంలో ఆయన పనికి ఒక బహుమానము కూడా ఉంది. అర్థమైందా? దానికి ఒక గురి ఉంది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? నేను గురి చూడని వాని వలె ఏం చేయట్లేదు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాని కాను. హల్లెలూయా. చూడండి, మీరు ఇంకా పైకి 26 వచ్చింది చదవండి ఒకసారి. పందెమందు పోరాడు ప్రతివాడు, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకు, వారు నశించిపోవు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి.
ఒక విషయం గమనించండి, 26 వచనం ఏం చెప్తుంది? పందెమందు పరిగెత్తువాడు అన్ని విషయాలు మితంగా ఉంటాడు. విన్నారా? పూర్వం పిటి ఉషా అని ఒక కేరళీన్, ఆ సహోదరు ఇప్పటికీ బతుకుంది. ఈ మధ్యనే కాకినాడ వచ్చింది. ఆమె చాలా జాతీయాలు మీరు ఇక్కడ. ఆమెకు ప్రపంచం మొత్తం మీద ఒక పేరు వచ్చింది. ఏం పేరు ఆవిడ? పరుగుల రాణి. హల్లెలూయా. చాలా గమనించాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. మరి ఒక్కోసారి 100 మీటర్లు అంటే ఏమంటే 1 మైలుకి 1 కిలోమీటర్లకి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. ఆమె 100 మీటర్లు పరిగెత్తిందంటే ఏం చేస్తుందా బాబయ్య? ఫస్ట్ క్లాస్ అని బంగారు పథకం, కొంత రివార్డు, డబ్బు. ఇంకా ఆ పరుగుల్లో అనుభవం ఉన్నవారు, ఆసక్తి గల కొంతమంది డబ్బులు ఎక్కువ ఏం చేస్తారు? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి బహుమానాలు ఇస్తూ ఉంటారు. చెప్పరా? ఏంటి నేను అనుకునేవాడిని పూర్వం, ఏట్రా 100 మీటర్ల పెద్ద పరుగే ఉంది, దానికి ఈవిడు ఇంతగా ఎత్తేసి ఏం చేస్తారని. తర్వాత నేను ఒక రోజున పేపర్లో ఆ పరుగు, ఆ పందాల్లో పేపర్లో చూసినప్పుడు ఒకటి ఉందండి. ఆమెకి మరి చాలామంది పరిగెడతా ఉంటారు. పిటి ఉషా, అబ్రహం సైని, ఆవిడ కేరళని, ఇలాగ ఎందరో ఉండేవారు. దేవునికి స్తోత్రాలు. మరి అబ్రహం సైని అనే అమ్మాయి కొద్దిగా ఆమెకి తర్వాత పరుగులు ఎక్కడ కాపాడలేదు. తర్వాత గమనించండి ఇక్కడ మీరు. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక మాట వినాలి. నేను అనుకున్నవాడిని, ఏట్రా 1 కిలోమీటర్లో 10 భాగాలు 1 భాగం పరిగెత్తేనే ఏమెత్తున్నారు? ఇంత అవార్డులు, ఇంత గొడవ ఏంటంటే ఇంతకీ మీరు బాగా వినాలి. దేవుని స్తోత్రాలు. ఆమె పరిగెత్తడానికి తెల్లటి ఒక బిరిగ గీసుంచారు. అందులో ఆ అడుగు బయటికి వెళ్ళకూడదు. ఏం చేయకూడదు? ఆమెకి ఇవ్వాల్సిన ఆ కొద్ది పరిధిలో ఆమె పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ 99% పరిగెత్తి 100వ శాతానికి వచ్చేటప్పుడు ఆ కాలు మడం ఒకవేళ ఇలా వెళ్ళిందనుకోండి, దిస్ ఇస్ అవుట్, ఆవిడ ఓడిపోతుంది. కనుక విన్నారా? పందెములో పరిగెత్తు వారందరూ బహుమానం పొందరు. బహుమానం పొందినా పొందకపోయినా పందెమందు పరిగెత్తి ప్రతి వాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. చాలా జాగ్రత్తగానండి. దేవుని నామ స్తోత్రాలు. అన్ని విషయాలు ఎలా ఉంటాడు చెప్పండి? ఎందువల్ల చెప్పండి? ఒకవేళ పందెములో వారి పరుగుల్లో ప్రతి దేశంలో హల్లెలూయా చాలా జాగ్రత్తగా వారు వెళ్ళిన కాడ అల్లా జయం పొందుతూ వచ్చారనుకోండి, వారికి ఏముంది? బహుమానాలు వస్తాయి. దాన్ని బట్టి ఉద్యోగం ఇస్తారు. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదండి. ఎందుకని? ఉద్యోగానికి వెళ్ళకపోయినా ఏమవుతుంది కుమార్ గారు? జీతం అందరితో పాటు డిఏ అన్నీ పెరుగుతాయి, ప్రమోషన్లు కూడా బాగా పెరిగిపోతాయి. చెప్పరే వల్ల మాట్లాడరే. మీకు ఒక మాట చెప్పాలి. జోన్కి ఆయన డిఏ చేయడు. ఎందుకు అతను అంత హోదాలో పెట్టింది ఏంటంటే ఆయనకున్న క్రీడల ఎడల ఆయనకున్న ఆసక్తి. చెప్పండి. జనరల్గా ఫస్ట్ ఎస్పీ అవ్వాలంటే ఏం చేయాలి? ఐపీఎస్ చేయాలి. హల్లెలూయా. తర్వాత ఐపీఎస్ చేయటం ఒకటే కాదండి, దాని ట్రైనింగ్ చాలా కఠినమైంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వింటున్నారా? చాలా కఠినమైన ట్రైనింగ్, అది మామూలు ట్రైనింగ్ కాదు. గమనించండి ఇక్కడ మీరు.
ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇండియా ప్రపంచ దేశాల్లో ఎవరు ఏ దేశము ఏ క్రీడల విషయంలో, అమెరికా వాళ్ళు ఉన్నారండి, ఈ క్రికెట్ అంటే తలపోటు కనుక అమెరికాలో ఎవ్వరు క్రికెట్ని మీరు వెళ్ళి మన ఇండియా వాళ్ళు వెళ్ళి ఆడతానంటే వాళ్ళు ఏమంటారు, మీరు ఆడుకుంటారు, మీరు తలుపేసి లోపల నిద్రపోతాం. ఎందువల్ల వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకంతా ఏం కావాలి, టెన్నిస్ ఇంకా బాక్సింగ్ కొట్టుకుంటాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా రావాలి మీరు. ఆవిడెవరో ఆవిడ పేరే పేరు సానియా, సాని మిర్జా, ఆవిడ ఆడే ఆట ఏంటి, టెన్నిస్. అది మంచి పని ఎంత అయిందండి. నెగ్గినోళ్ళకి డబ్బులు ఇస్తారు, ఓడిపోయినకి డబ్బులు ఇస్తారు. కానీ ఈ పందెంలో అది దొరకదు. ఓడిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళాలి. హల్లెలూయా. చాలా జాతకనాలు ప్రియులారు మీరు ఇక్కడ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట వినండి. నేను గురి చూడని వాని వలే నేను పరిగెత్తు వాడనన్నాను. ఏమండి, అర్థమైంది మీకు? మనసు పెట్టాలి. ఒక వ్యక్తి మత సంబంధిగా ఉంటే మత విషయంలో అతడు పట్టుదల కలిగి ఉంటాడు. ఇక తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆ మత సంబంధికి భక్తి అసలు వాళ్ళు కనపడరండి. వాళ్ళకి అర్థం కాలేదు మీకు? చుట్టుపక్కల వారు ఎవరిని వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ దృష్టిలో నీచులుగా ఉంటారు. కానీ మార్గములో నడిచేవాడు మాత్రం, హల్లెలూయా, మార్గములో పరిగెత్తేవాడు, గురి వద్దకు వెళ్ళేవాడు మాత్రం తాను గురి చూసుకుంటూ ఉంటాడు. అదే టైంలో దేవుడు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి సావునకు పట్టబడిన వారిని యేసుక్రీస్తు ద్వారా, అంటే సావునకు పట్టబడిన వారిని విడిపించే రక్షకుడిని యేసుని వారికి ఇస్తాడు. హల్లెలూయా. నాశనములోకి వెళ్ళిపోవలసిన వారిని, నాశనానికి వెళ్ళేవారు ఇప్పుడు జోగుతూ ఉంటారు. చూడండి, మీకు గమనించండి. మన ఆంధ్రాలో ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు జరుగుతుంది. ఏమల్లా ఎన్ని రోజులు? ఈ 4 రోజులు ఈ సారా కొట్టులో మామూలు అమ్మకాలు ఉండవండి. ఏంట్రా రేపేదో ఏంటది పులి పరవన్నం గిరవన్నం అవన్నీ వండుకుంటారు కదా. ఎల్లుండు అదే పని. కానీ రేపు ఎవరు మంగళవారమా, బుధవారం లక్షీ శుక్రీ మాత్రం ఇది వేరుగా ఉంటుంది. చాలామంది ఏంటండి ఇళ్ళకి ఎలా వస్తుంటారు, ఇది పని. హలో, చాలా జాగ్రత్తగానండి ప్రియమైన సహోదరి సహోదరుల. చాలా మంది ఇలాగే నాశనం వైపు జోగుతున్న వారు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాశనాన్ని తప్పించుకున్న ప్రతి విశ్వాసి నాశనములకు జోగుతున్న వారిని తప్పగా రక్షించాలి. సావునకు పట్టబడిన వారిని తప్పించవా, విడిపించవా, విడిపించే యేసును వారికి చూపించవా? హల్లెలూయా. ఏమండి, మనం విడిపించలేము. హల్లెలూయా. విడిపించే యేసును మనం కలిగి ఉన్నాం. వెరీ కేర్, బుర్ర పెట్టాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. మనం విడిపించలేము, కానీ ఎవరిని కలిగి ఉన్నాం? విడిపించే యేసుని మనం కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? ఆయన్ని దగ్గరికి జోగుతున్న వారిని తీసుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. వారికి క్రీస్తుని జీవితంలో ఏమి చేశాడో అది వారికి నిన్ను తగ్గించుకుని వివరించి వారికి అది బోధించాలి, జీవించాలి. ఏమంటే బోధించటం అనేది చాలా ఈజీ. ఒక మాట ఇతరులకు చెప్పటం
ఇతరులు స్థితిని సరిచేయటము చాలా ఈజీ, కానీ తనకు తాను బోధించుకోవాలి, తనకు తాను చెక్కుకోవాలి. దేవుని స్తోత్రం. అదే కష్టమైంది. కానీ మీరు గమనించాలి, దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. మన ఎవరో గానో మాట అన్నారండి, గ్యాస్ అయిపోతే ఇంట్లో వంటలు చేయడానికి కూడా చాలామంది ఆడవాళ్ళు ఇష్టపడతలేదటండి. ఏమల్ల అలా చూస్తారే ఏమా? పూర్వం అయ్యా ఆ పుల్ల ఈ పుల్ల ఆ చెత్త ఈ చెత్త పొయ్యిలో పెట్టి గొట్టం పట్టుకుని ఊది 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 వండినోళ్ళకే ఇప్పుడు గ్యాస్ లేకపోతే కట్టమైపోతుంది. చెప్పే హల్లెలూయా. అర్థం కావట్లేదండి. చాలా జాతికి నా భాష మీకు అర్థమైంది లేదా? మనసు బాగా పెట్టండి. గవర్నమెంట్ వారు కూడా ఎలక్షన్ టైం దగ్గరికి వస్తుంది. ఈ 2014లో ఉంది. ఈ మధ్యన మరి చిదంబరం గారు ఆర్థిక మినిస్టర్ వాళ్ళు ఎవడో ఏకమయ్యి 9 కాదు ఇంకో 3 పెంచుదాం గ్యాస్. ఎందుకు? ఆ ఎలక్షన్ అయిపోయేదాకా. తర్వాత మళ్ళీ లాస్ అవుతుంది, మళ్ళీ చేద్దాం. ఇంకా 5 ఏళ్ళ వరకు ఉంది కాబట్టి 6 ఇద్దాం, 6 తగ్గించేద్దాం. ఇదంతా లోకంలో ఉన్న గోతులు ఎత్తు పల్లాలన్నమాట. ఈ పరిస్థితి అలాగే ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? కనుక మీరు మనసు బాగా పెట్టాలి. దేవుని స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ అలాంటిది కాదు, ఏదో ఎర్రబెట్టి మనల్ని రక్షించడం. ఒక విషయం మీరు గమనించండి, మన పితరుడైన ఆదాము మనలను సావునకు కట్టేశాడు. నాశనములో జోగి పడేలాగా పాపానికి ఆయన బానిసై మనల్ని బానిసగా చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప రక్షణ అక్కడి నుంచి మనకు దొరికింది. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యను, నన్ను కన్న తండ్రి నా యేసును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యను, నన్ను కన్న తండ్రి నా యేసును. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మీరు. పౌలు గారు గురి యొద్దకే అంటున్నారు. ఏంటి ఆ గురి? ఎలాంటి గురిని దేవుడు ఆయన ముందు పెట్టాడు? చెప్పండి, మాట్లాడరే. చూడండి, ఒక మాట చెప్పాలి. చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మీరు. అర్థమవుతుందండి? హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి. ఆ మధ్యని NGOs ఎంప్లాయీస్ మన రాష్ట్ర ఉద్యోగస్తులు ఈ ఆంధ్ర గొడవలో సెలవులు పెట్టారు. జీతాలు వచ్చిన వాళ్ళే ఏమండి, మరి నేను వైజాగ్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ కాదు, ఎరువుడు ఫ్యాక్టరీ ఒకటి ఉంది. మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళేవాడిని. అక్కడ 5వ తారీఖు 6వ తారీఖు ఇస్తారు జీతాలు. అక్కడ చాలామంది సంచులు వేసుకుని నిలబడతారు.
చాలామంది జీతాలు ఇచ్చే రోజు గేడి దగ్గర ఉంటారండి. ఏంట్రా వాళ్ళ పని ఏంటంటే, అయ్యా అంటే వాళ్ళందరూ ఎవరు అప్పులు ఇచ్చినోళ్ళు అనమాట. పాతపు వడ్డీతో తారసితంగా తీసేసుకుని మళ్ళా కొత్త పిత్తుంటారు. వాళ్ళకి మాట్లాడరేవండి. హలో, చాలా జాతకినాలు మీరు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? ఒకవేళ అలాంటి వాళ్ళకి అప్పులు పెరిగిపోయినాయి అనుకోండి, వాళ్ళకి ఏమైనా రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఏమన్నా వాయిదాలు గవర్నమెంట్లో ఉంటే ఏం చెప్తారా మౌసమ్మ? అప్పులోళ్ళారా కంగారు పడకండ్రా, మాకు ఏరియాస్ వస్తాయి అంటే. ఏరియాస్ అంటే అర్థం ఏంటి తెలుగులో? పౌలు గారు చెప్పండి సార్, ఏరియాస్ అంటే ఏంటి? బకాయిలట. గవర్నమెంట్ వారు మాకు బకాయి పడి ఉన్నారు. హల్లెలూయా. అది వచ్చిన తర్వాత వడ్డీ ఫాయిదాతో మీకు ఏం చేస్తాం? మనసు బాగా పెట్టాలి. దేవుడు నమస్తోత్రాలు. మరి ఈ ఆంధ్ర గొడవ రావటం రాష్ట్ర ఎంప్లాయీస్కి ఎంతో మేలు జరిగిందండి. హల్లెలూయా. మొన్న ఏదో ఐఆర్ఓ పిఆర్ఓ ఏదో పెంచాడు సీఎం గారు. మీరు వింటున్నారండి? ఎప్పుడు జరిగింది. హల్లెలూయా. నా భాష మీరు వినాలి. చాలా జాగ్రత్తగానండి. నేను మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక విషయం గమనించండి ప్రియులారా. ఒక నిరీక్షణ, చెప్పండి, ఒక నిరీక్షణ అర్థమవుతుంది నీకు? హల్లెలూయా. ఒక నిరీక్షణ అనేది ఉన్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, నేను గాలికి పోట్లాడినట్లు పోట్లాడతలేదు. గాలిని సంపాదించుకోవడానికి ఒకడు పరిగెత్తినట్లు నేను పరిగెత్తలేదు. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఏంటి ఆ గురి? 1వ పేతురు 1వ అధ్యాయము, త్వరగా తీయాలి మీరు. ఆ 3 నుండి 5 వరకు చదువు త్వరగా. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబానిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. మీరు గమనించాలి, ఇక్కడ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు. హల్లెలూయా. ఏమంటే అర్థమైంది మీకు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి సజీవుడిగా లెగిసి, ఆయన సజీవుడిగానే ఈ భూమి మీద ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఆయన భూమి మీద ఉండి ఆఖరిగా ఆయన పరలోకానికి ఎత్తబడ్డారు. దానిని బట్టి క్రీస్తు యేసునందు హల్లెలూయా మనకేం చేయబడింది? జీవముతో కూడిన ఒక నిరీక్షణ. చెప్పరేవండి, అర్థం కావట్లేదు మీకు? హల్లెలూయా. ఒక జీవముతో కూడిన ఒక నిరీక్షణ. మీరు బాగా గమనించాలి ఇక్కడ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినండి. మీరు బాగా గమనించాలి. వింటున్నారా? నా బాగా లేదండి. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. దినం రక్షించబడ్డ పరిశుద్ధులు ఒక మాట మీకు నేను చెప్తాను. పౌలు, పేతురు, యోహాను ఇలాగే అందరినో మనము శరీరములో ఉండగా చూడలేదు, కానీ మహిమలో మనము మహిమలోకి వెడితే అక్కడ వారిని తప్పకుండా ఎదుర్కొంటాం, అక్కడ వారిని చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరి రమారే 70,000 మంది అక్కడికి వస్తున్నారు. చాలా జాతికినాలు దేవుడు నమస్తోత్రం. హల్లెలూయా. మనసు బాగా పెట్టండి. మీరు గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి దయచేసి. హల్లెలూయా. మరి ఆయన పరుగులో ఆఖరి వరకు దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే ఆయనకు జీవంతో కూడిన నిరీక్షణ ఉంది. హల్లెలూయా. నేను అంతము వరకు నమ్మకంగా ఉండి గురి ఎద్దకు పరిగెడితే నాకు నిరీక్షణ ఉంది. ఇక్కడ కూడుకున్న మనందరికీ వారి వంతు ప్రకారంగా నిరీక్షణ ఉంది. మనకి జీవముతో కూడిన నిరీక్షణని ఎలా చెప్పగలుగుతున్నాం చెప్పండి? ఎలా నమ్మగలుగుతున్నాం ఆ సత్యాన్ని? చెప్పండి. అలా చెప్పాలి. ఎలాగా? ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి సజీవుడిగా లేచారు. ఆ తరువాత ఆయన వారు లెగుతురని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. మొదట పునరుత్థానం పొందిన వారు యేసు క్రీస్తు. దాని తరువాత ఏమవుతుంది? ఆయన తన వారు కూడా ఏమవుతున్నారు? పునరుత్థానము పొందుతారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనమది ఎలా నమ్మగలుగుతాము చెప్పండి? క్రీస్తు తిరిగి సజీవుడిగా లేచి 40 దినాలు భూమి మీద ఉన్నారని, చనిపోయిన తర్వాత తిరిగి లేచి. హల్లెలూయా. మనము కూడా 1000 ఏండ్ల పరిపాలన ఆ సమయం వచ్చినప్పుడు, హల్లెలూయా, మనము తిరిగి లేపడం. దానికి ముందు 7 ఏండ్ల ముందే, హల్లెలూయా, వారు లేపపడతారు. కనురెప్ప పాటులో మధ్యాకాశానికిలో వారు క్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్తారు. 7 సంవత్సరాల భూమి మీద మహాశ్రమ కలుగుద్ది. హల్లెలూయా. మరి 7 ఏండ్లు పెండ్లి విందు గింది విందు ఏవో ఉట్టుటి పాటలు ఏవో చెప్తున్నారు. బైబిల్ ఎక్కడ దానికి రుజువు లేదని. హల్లెలూయా. కానీ క్రీస్తుతో కూడా 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండటం ఖాయం. అదనంతరము 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాలు అపవాది బంధింపబడి, హల్లెలూయా, చాలా జాతకనాలు మీరు ఎక్కడ. ఇదేది కథ యథ కాదు. క్రీస్తు నందు నిరీక్షణ గల వారు పొందబోవు గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యము నా ప్రియులారా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? ఆ గొప్ప భాగ్యాన్ని మరి పొందాలంటే ఒక గురి ఉంది. ఆ గురి ఎద్దకు పరిగెత్తిన వారే పొందగలరు. అది అర్థమైందా? నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వానిని కాను. పౌలు గారికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బహుమానం పొందాలి, హల్లెలూయా.
2, క్రీస్తునందు దేవుడు నాకొక వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త దేశాన్ని నేనేం చేయాలి? స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఈ శరీరాన్ని పరిశుద్ధులు విడిచిన తర్వాత పరిశుద్ధులు పొందబోయేదంతా కూడా క్షయమైంది కాదు. క్షయ అనే మాటకు అర్థము అక్కడ నశించిపోయేది. అక్షయ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఓ మాట, ఒక బంగారంతో ఒక మామిడి పండు ఆకారంలో బంగారంతో ఒక మామిడి పండు తయారు చేసాం. పక్కనే ముగ్గిన మామిడి పండును కూడా పెట్టాం. చాలా జాగ్రత్తగా బాగా గమనించండి ప్రియులారా. 2 ఈ టేబుల్ మీద పెట్టి ఒక 10 రోజులు వదిలేసాం. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి రా బాబు, మగవాళ్ళు చెప్పండి. ఏమవుద్ది చెప్పండి? మన చెట్టున కాసినటువంటి ఆ మామిడి పండు ముందు పండుగా తయారవుతుంది. దాని జాతిని బట్టి చక్కని సువాసన ఇస్తుంది. ఆ తర్వాత ఏమండి, దాని ఉనికి కోల్పోయి కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది. ఈ లోకపరంగా ఒక మనిషి కలిగి ఉన్న స్థితి అంతా అదే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మనమందరము దీని కొరకు ప్రయాసపడి దీన్ని కూర్చుకుని, హల్లెలూయా చెప్పండి, దీన్ని కూడబెట్టుకుని దీన్ని కలిగి ఉండడానికే ఏం చేస్తాం? చెప్పండి. అలా మాట్లాడరే? హల్లెలూయా. బుర్ర అలా పెట్టారే. చాలామంది పెళ్ళిళ్ళు ఆడపిల్లవాళ్ళు దగ్గరికి మొక్కరోడు గురించి ఆడపిల్లని చూడడానికి వెళ్ళినప్పుడు ఓ మాట అంటారు, ఎంత ఎత్తావు? ఏంటండి మాట్లాడరే? చెప్పండి. అలా దేవుడు కృప దెబోరా విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ గొడవ లేకుండా అయిపోయింది. దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఉందనుకోండి, మాకు ఇలాంటి వాడు ఎవడన్నా వచ్చి అడిగితే ఎంత ఇస్తామంటే ఏం జరుగుతుందండి? డానియల్ గారు మాట్లాడండి. ఆ కర్ర ఇచ్చుకుని వింటున్నారా, ఇది ఇచ్చుకుని ఎన్ని దెబ్బలు కావాలో ఎంత కావాలో అడగమని చెప్తాను. ఎందుకని? ఏంటండి, దయించిన 2 చేతులు జోడించి చెప్తాను. ఒక మాట ఇందాకే చెప్పాను, ఇచ్చి పుచ్చుకునే విషయంలో ప్రతిదీ ప్రేమతోనూ సంతోషముతోనూ ఏమండి హృదయానందముతో కలిగిందై ఉండాలి. నో డిమాండ్. నేను ఒక మాట మీకు చెప్తాను. సర్కస్ ఎవరన్నా చూసారల్లా? మీకు గొడవ చూసేవని చెప్తే ఓ ప్రమాదం. హలో, మరి సర్కస్లో పూర్వం దినాల్లో మరి ఎక్కువ నేను సర్కస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చూసేవాడిని. ఎక్కువ కేరళ అమ్మాయిలే సర్కస్లో జాయిన్ అవుతూ ఉండేవారు. అర్థమైంది మీకు? మొత్తం ఏ జమ్నీ సర్కస్ కానీ ఇంకా చాలా సర్కస్లు ఉన్నాయండి. ఏ సర్కస్లో చూసినా కేరళ అమ్మాయిలే జాయిన్ అవుతూ ఉండేవారు. చాలా జాతకినాలు దేవుడు నామ స్తోత్రాలు. నేను రక్షింపబడి 1980వ సంవత్సరంలో కేరళ వెళ్తాం ప్రారంభించాను. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు రాకడ ఆలస్యమైతే రేపు రాత్రికి 10:30కి కాకినాడ ఒక ట్రైన్కి టికెట్ దొరికింది, వెళ్తాం. కానీ బుధవారం మధ్యాహ్నం కూడుక అవుద్ది. ఇక్కడ సోదరులు కుమార్ గారు ఉంటారు, మీరు ఉంటారు, మీరు వెళ్ళిపోతారా? ఏం దేవునికి స్తోత్రాలు. మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. ఏంటి దీనికి మూలం అంటే కేరళలో మరి ఇప్పుడు కొంత మారి
ఆ అవతల వాళ్ళు చేసిన డిమాండ్ ప్రకారంగా డబ్బు ఇవ్వకపోతే ఆ అమ్మాయికి పెళ్లి లేదు. అందువల్లే కేరళ రాష్ట్రంలో అనేక మంది ఆడపిల్లలు సర్కస్ వైపు వెళ్ళటం జరిగింది. హల్లెలూయా. మాట్లాడరా మీకు అర్థం అవట్లేదా? చాలా జాగ్రత్తగా నా దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమైందండి మీకు? గమనించాలి ఇక్కడ మీరు. కనుక నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా డబ్బు అనేది దాస్తే తుప్పెక్కి తూట్ల కింద ఊడిపోద్ది కదా. పరస్పరం అంటే అర్థం ఏంటి? ఒకరి అవసరాల కొరకు ఒకరు ఏం చేయాలా? ఇరు పక్షాల వారు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రాలు. ఏమంటే చెప్పండి, మాట్లాడరే మీకు? హలో, మనం శరీరంలో ఉన్నంత వరకు ఆ పని చేయాలి. హల్లెలూయా. అంతేగాని ఏం చేయకూడదు? నాచేసి మూట కట్టేసి చెప్పలేవండి. సమయాలుగా 500 సంపాదించనుకో, ఏ రహేలు మూలపడే గింజి కాసేరే పొద్దున్న మనకి అనవలే. 20 బాబు కంగారు పడకరా. ఎందుకని? 2 అమ్మాయిలు మనకి ఎంతమంది ఉన్నారు? 2-3 అమ్మాయిలు. నీకు అమ్మాయిలు 2-3రా? ఎదురైనా? కాబట్టి వాళ్ళిద్దరికి ఏం చేయాలా? చాలా జాగ్రత్తగానండి నా ప్రియుల. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తానంటే, ఒకటి రాత్రే మీకు మాట చెప్పాను, మొన్న కూడా ఏదో వచ్చింది. ఒక పాత్రలో, పాత్ర అంటే తెలుసు కదా, ఒక గిన్నె, పాతది తీసేయాలి, అది శుద్ధి చేయబడాలి. అది శుద్ధి చేయబడాలి. నేను మరలా చెప్తున్నానండి, మన దగ్గర కలిగింది ఏమండి, మనం ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ, నేను తప్పు పాపం అని చెప్తలేదు, అది ప్రతిదీ డిమాండ్ కాకుండా ప్రేమపూర్వకంగా ఉండాలి. ఇతరులకు భారము కలగకుండా మాత్రం మసులుకోవాలి. వెరీ కేర్. చెప్పరే వాళ్ళ మాట్లాడరే. ఇతరులకు ఏం చేయకూడదు, అది మాత్రం చాలా ప్రాముఖ్యం. వింటున్నారు మీరు? అర్థమైందిలే చెప్పండి. ఇతరులకు మనం ఏం చేయకూడదు, భారం కలుపుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తుండాలి? పరస్పరం ఏం చేసుకోవాలి చెప్పండి? ఇచ్చిపుచ్చుకుంటాం అనేది అది ఎంత మాత్రం తప్పు కాదు. హల్లెలూయా. చెప్పండి, మాట్లాడరేవండి. ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఏం చేయడానికి వీలే చెప్పండి. అలా చూస్తారా తెరవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా. నా భాష మీకు అర్థం అవట్లేదు చెప్పండి. హల్లెలూయా. మీరు ఒకటి వినండి, ఎందుకంటే నా విషయంలోకి నేను వెళ్తున్నాను. మనం ఈ భౌతికమైనటువంటి పనికి మాలిన మురికితో కూడిన ఈ ఆలోచనలు, ఈ ఊహలు, ఈ ఉద్దేశాలు కలిగి ఉండటం వల్ల మహిమకు సిద్ధపడడానికి అవసరమైన నిరీక్షణతో కూడిన అమూల్యమైన జీవపు మాటలు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది చెప్పండి? చెప్పండి. మనలో ఉన్న మురుకులోనికి ఇవి కలవు. నేను అందుకు చెప్తున్నాను విషయం. లోపల ఉన్నటువంటి ఒక ధనాపేక్షే కానీ, ఒక పనికి మాలిన శరీర వాంఛలే కానీ, ఏదైనా కానీ అవి బయటికి పోవాలి. యేసు రక్తములో అవి శుద్ధి చేయబడాలి. ఎక్కడైనా ఏమైనా మిగిలితే పరిశుద్ధాత్మ అగ్నితో కాలి బూడిదవ్వాలి. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారముకు పరిశుద్ధాత్మ దేవుని చేతను నడపబడాలి. హల్లెలూయా. అర్థమైంది లేదండి? మన అంతరంగ స్థితి మార్పు లేనిదైతే, ప్రియ సహోదరి సహోదరులారా, పన్నీరుని తీసుకెళ్ళి బూడిదలో పోస్తే ఏంటి
ఏమంటే పన్నీరు స్మెల్ వస్తుంది, బూడిద తీసుకొచ్చి ఆ పన్నీరులో కలిపిన బూడిద తీసుకొచ్చి నీ మొహం రాత్రి ఏం చేస్తావు? అలా చెప్తారే వాళ్ళ వారు పెళ్ళిరా బాబు బూడిద రాయకిరా అవసరం గంధమన్న రాయరే బాబు అంటాడు. వారు పన్నీరు కలిపింది బూడిద అంటే ఎందువల్ల? అది బూడిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్షయమైనది పేతురు రాసిన పత్రికలో చదవండి వాక్యం. అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ స్వాస్థ్యమే నూతన యెరూషలేము అనే పట్టణం. అది ఎటు చూసినా 1500 చదరపు మైళ్ళు గల పట్టణం. హల్లెలూయా. చాలా జాతికినాలు ప్రభువారు చెప్పారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ అది వారి వలన కాదు, కానీ మీ వలన అవుతుంది. అది మీ వలన అవుతుంది. ఎలాగా? చిన్న మంద నిన్ను నువ్వు తగ్గించుకొని దైవ చిత్తం చేయడానికి ఒక బానిసగా మారి ఆ మహిమను గూర్చినటువంటి ఒక వాంఛ నువ్వు కలుగుంటే, హల్లెలూయా, నీ ఒక చిన్న మందము. ఆ చిన్న మందకి ఇది సాధ్యం. అక్కడ లోకం లేదు, వారు లోకంలో ఉన్నారు కానీ లోకము వారిలో లేదు. చిన్న మాట. ఇజ్రాయేల్ ప్రజలు ఏమండి 6,03,550 మంది జ్యేష్ఠులు విమోచించబడ్డారు. అర్థం కాలేదు మీకు? ఇజ్రాయేల్ ప్రజలు రమారమి వారు పరో వదిలేటప్పుడు 40 లక్షల మంది ఉండవచ్చు. హల్లెలూయా. కానీ అందరూ గొర్రె పిల్ల రక్తంలో పస్కా పశువు రక్తంలో కడగబడిన వారు కారు. పస్కా పశువు వదిలిపోబడిన పస్కా పశువు రక్తంలో కడగబడిన వారు ఎవరు? 6,03,550 మంది వీరు జ్యేష్ఠులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ తర్వాత వెనకాల ఉన్నటువంటి ఆ 24 లక్షల సెల్లరి జనం కానానులో అడుగు పెట్టకపోయినా ఈ 6,03,550 మంది తప్పకుండా అడుగు పెట్టి తీరాలి. ఎందువల్ల? వారు పస్కా పశువు రక్తము ద్వారా విమోచింపబడ్డారు. వారు పరిశుద్ధాత్మ పానం చేశారు. మేఘములో సముద్రంలో మోషే ద్వారా బాప్తిసం పొందారు. మన్నా అనే వాక్యం తిన్నారు. కానీ సజీవులుగా యోర్దాను నది దాటి వాగ్దత్త దేశంలో అడుగుపెట్టిన వారు ఎవరు? ఓన్లీ 2 మాత్రమే, కాలేబు, యెహోషువ. వీరు జ్యేష్ఠులు. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఆ వాగ్దత్త భూమిలోకి వెళ్ళటాకున్న కారణం ఏమిటి? అటు కాలేబు కానీ యెహోషువ కానీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, హల్లెలూయా, పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించి సేవించి కొనియాడి గణపరిచి దేవుని శక్తిని చిన్నగా చేస్తున్నప్పుడు కాలేబు యెహోషువ ప్రజల వైపు చూసి సహించలేకపోయారు. నా ప్రియులారా, గమనించాలి. 80 సంవత్సరాల వయసులో కూడా, 85 ఏండ్ల వయసులో కూడా కాలేబు చెప్తున్నాడు, 40 సంవత్సరాల వయసులో నేనెంత బలముందో యెహోవా యుద్ధములు చేయుటకును యెహోవా నామమును పోవుటకు వచ్చుటకు ఏ పని చేయడానికైనా 85 సంవత్సరాల వయసులో కూడా అదే బలము నేను కలిగి ఉన్నాను. అదే బలము నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేన్ని బట్టి? ప్రియులారా, ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను.
దేవుడు మనకు వాగ్దానం చేసింది అక్షయమైన మహిమ గల రాజ్యం. అది నిర్మలమైనది. అదేమైంది? లోకపరముగా ఓడిపోనది. చెప్పండి, లోకపరముగా ఏమవుంది? ఓడిపోంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మధ్యని వయసు మళ్ళీ వాళ్ళందరికీ కొత్త రకం జబ్బు వచ్చింది. ఈ బొక్కలేమో ఏమవుతున్నాయి? వాళ్ళు ఫోటోలు తీసుకుంటారండి. మాట్లాడరే బాబు, పెళ్లి చూపుల్లో ఫోటోలు, నిశ్చితార్థంలో ఫోటోలు, ఏమల్లా పెళ్ళిలో ఫోటోలు, ఇలాగన్నీ భద్రపరుచుకుని వీళ్ళిద్దరూ 90 ఏళ్ళు 100 ఏళ్ళు ముసలోళ్ళు. అంటే ఆడావిడ 90, మగవాడు ముసలోడు 100 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఫోటోలు తీసుకుని అలా బాధపడిపోతూ ఉంటారు. అందుకని ప్లాస్టిక్ సర్జరీ వచ్చింది, పడింది కొత్తగా. ఏ సర్జరీ అండి? చెప్పడం వల్ల పాపమాడు ఆవిడ మైకిల్ జాన్సన్ అని ఆఫ్రికా వాడు, అమెరికాలో స్థిరపడ్డాడు. మరి గొప్ప గాయకుడు, బోల్డ్ డబ్బు సంపాదించాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని చచ్చేటప్పుడు ఏమేడు మీకు తెలుసా? కోతుల ధైర్యం. హల్లెలూయా, అవునా కదా? చెప్పండి. కాబట్టి ఈ భౌతిక స్థితి అంతే. వల్ల అలా చూస్తారే? మాట్లాడండి. భౌతిక స్థితి అంతే. నువ్వు నవనగలు ఆడుతున్నావా? మీ ఆయన గారు ఏమంటారు? ఐ లవ్ యూ. చెప్పండి, ఏ కారణం చేతైనా, ఏ చేదొగ్గో అని టీవీ చెప్పు, ఏ ఆస్మో, ఇలాంటి వ్యాధులు ఏమని నీకు షోకునియా? ఎప్పుడు సత్తావా? బతుకుండగా అయితే పాటగాడు పెళ్ళి చేయడు. ఎప్పుడు వెళ్ళిపోద్దా? చెప్పండి ప్రియులారా. ఇంకో దాన్ని ఎప్పుడు చేసుకుందామా? బాగా గమనించండి. ఒక మాట మీకు నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా బాగా మనసు పెట్టండి ప్రియులారా. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డలు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక నిరీక్షణ ఉంది. అక్షయమైనది, వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఆ శుద్ధ సువర్ణము గల రోడ్లు గల నూతన యెరూషలేము అనే పట్టణము క్రీస్తు యేసునందు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దానిని మనం, అది మనకి, దాన్ని ఎవడైనా పొందాలంటే అతడికి నూతన జన్మ జరగాలి. దేవుని విశేష కనికరము చేత దేవుడు మళ్ళీ ఏం చేయడు? మనకి మరలా నూతన జన్మ ఇచ్చాడు. నూతనంగా జన్మించిన పరిశుద్ధులు హల్లెలూయా ఈ నూతన మార్గంలో నడవాలి. నూతన జీవంతో కూడిన మార్గంలో నడవాలి. అక్కడి నుంచి మన అక్కరలు, మన అవసరతలు అన్నీ తీర్చేవాడు ప్రభువే. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక మాట మీకు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకపరమైన మనుషుల వైపు మనం ఏది ఆశించినా నీకు తృప్తినిచ్చేటట్టుగా మాత్రం దొరకదు. ఏమంటే దానిలే గారు, అయ్యా కారణం ఏంటి? మీ ఇద్దరు అబ్బాయిలు చెరుకు 50 లక్షల కట్నం తెచ్చిన మాట్లాడవే
ఓయ్ వాళ్ళిద్దరూ చెరుకు కారు తెచ్చిన ఎక్కడ పెడతావు? ఎవరి వాళ్ళ సరైన తలం లేదు పెట్టడానికి. మాట్లాడరేవండి, ఏం లేదు. నీకు కానీ మా అమ్మాయి ఏసమ్మకి కానీ నో తృప్తి. అర్థమైంది మీకు? కాబట్టి తృప్తిగా ఎప్పుడు ఆనందముతో హల్లెలూయా. చాలా జాతికి నా దేవుడు నామ స్తోత్రం. నాకు 93 జూలై 12న 3వసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా నేను అప్పుడేనండి 26 దినాల మంచమే పోకున్నా. వచ్చిన ప్రతి ఒక్కడు ఇగో నేను ఎలా నడవాలో చెప్పేవారండి. ఆ చెప్పినట్టుగా నేను నడిస్తే హల్లెలూయా. మీకు అర్థమైందా? మీలో అనేక మందిని నన్ను చూసిండేవారు. ఇంకోటి నువ్వు అటుగో వినపడదు మీకు? గట్టిగా ఎవరో కానీ నాకు ఇప్పుడు సరిగ్గా లేపే పెద్దాపురంలో ఆయన ఎవరో ఉండేవారు, భాస్కర్ ఎవరో. ఆయనతో ఒక్కసారి చెవిలో నోరెట్టి ఎలా మాట గంభీరంగా మాట, బాబు మీరు తప్పైపోతే క్షమించండి. ఆ సహోదరుడు హౌసింగ్ బోర్డులో పనిచేసేవారే. చాలా జాగ్రత్తగా అయింది. అంటే దేవుడు కృపచేత బతికినా అవిశ్వాసిగా నువ్వు ఎలా సావాలో సైతాన్ నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అందరూ అంటారండి వచ్చిన ప్రతివాడు దేవుడి దైవాలు బతికారు బాబు, దేవుని స్తోత్రం, చచ్చిపోకుండా బతికారు మీరు. కాబట్టి మరలా దేవుడు ఏమంటే సచ్చేవాడిని దేవుడు బతికితే అక్కడి నుంచి అతని యోగక్షేమాలు చూసేదంతా దేవుడే. చెప్పరే వల్ల మాట్లాడరే. అతని యోగక్షేమాలు చూసేదంతా ఎవరు? ప్రభువే. హల్లెలూయా. గమనించండి. కాబట్టి ప్రభు యోగక్షేమాలు చూడకుండా దెయ్యము దయ్య, ఏ దయ్య? సైతాన్ దయ్య. ఆడి కృప, ఆడి కార్యక్రమం. హలో, నీకు తోడుగా ఉండాలంటే నీలో అవిశ్వాసం అనే రాగం రావాలి. ఎప్పుడు ఏం జరుగుద్ది, ఏమో 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 ఏమైపోతాను ఆందోళనతో కూడిన రోగం రావాలి. ఇలాంటి రోగాలన్నీ నీకు వచ్చినప్పుడు ఏం చేస్తావు? అది ఏడు బాబు అంటే తెలియదండి. సైద్యం చెప్తారండి నోరుండి కూడా. ఎందుకు వచ్చిన గొడవ? అసలు నీ నిరీక్షణ ఏమిటి? మన నిరీక్షణ ఏంటి చెప్పండి నా ప్రియ సహోదరి సహోదరు. మన నిరీక్షణ ఏంటి చెప్పండి? జీవముతో కూడిన నిరీక్షణ. మనకు వాగ్దానం చేయబడిన మహిమ గల నూతన యెరూషలేమనే సిటీ, పట్టణం. అది ఎలాంటిది? అది అక్షయమైనది. ఇందా చెప్పాను మీకు నేను. ఒక బంగారముతో చేసిన మామిడి పండు ఆకారము, మామిడి పండు నేచురల్గా పుట్టిన మామిడి పండు రెండు పక్కన పెడితే ఏమవుతాయి చెప్పండి? బంగారంతో చేయబడిన పండు కొల్లదు, చెడిపోదు, దానికున్న ఆ అలంకరణ, ఆ అందము పోగొట్టుకోదు. కానీ ఇది నేచురల్గా చెట్టును కోసిన పండు మంచి బాగా వస్తుంది, సువాసన ఇస్తుంది. హల్లెలూయా. కానీ దానిలో ఉన్నటువంటి స్థితి మారినప్పుడు సువాసనకు బదులు కుళ్ళు కప్పు కొడతా ఉంటుంది. ఆఖరికి మొత్తం కుళ్ళిపోతాయి. హల్లెలూయా. ఈ రెండు ఒక్కసారి నుంచి చూస్తే నీకేం అర్థమో చెప్పు. భౌతికమైన స్థితి అంతా అలాంటిదే. మన శరీరం కానీ, మన ఆశయాలు కానీ, మన నిరీక్షణ కానీ, మనం లోకపరంగా కలిగి ఉంద కానీ, ఏదైనా కానివ్వండి, దేవుని స్తోత్రాలు. అదే
పరలోకమును కూర్చున్నటువంటి నిరీక్షణ కలిగి ఉంటే, దేవుడు ఏ మహిమకు రాజ్యమునకు వారసులుగా చేశాడో దాని మీద నిరీక్షణ కలిగి ఉంటే దానిలో ప్రవేశించడానికి నువ్వు పౌలు గారు వలె పరిగెత్తుతావు. పౌలు ఏమంటున్నాడు? ఆయన ముందు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఒక మహిమగల క్రీస్తు మహిమగల రాజ్యము ఉంది ఆయన ముందు. అది నూతన యెరూషలేము అనే పట్టణం. చాలా జాగ్రత్తగా వినాలి. దాని వైపు గురి పెట్టాడు పౌలు గారు. దేవునికి స్తోత్రాలు. ఆ గురి ఎద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు, నేను గురిని చూడని వాని వలె పరిగెత్తేవాడిని కాను. హల్లెలూయా. నేనెవరిని గాను? నేను గురిని చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నాకొక గురి ఉంది. నాకొక గురి ఉంది నా ప్రియులారా. సమయంలో గమనించాలి. నాకొక గురి ఉంది. ఏటా గురి? ఏటా గురి? అక్షయమైనది, వాడబారది, నిర్మలమైన ఆ నూతన యెరూషలేము అనే పట్టణం. దాన్ని ఇలువ భూమి మీద ఉన్న వస్తువులతో దేనితో సమానము కాదు. దేవునికి స్తోత్రాలు. దేనితో అది సమానము కాదు, కానేరదు. దానిని పొందవలనని, దానిని సంపాదించుకొనవలనని నేను గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నాను. నేను నా పరుగులో నా కళ్ళ ముందు ఆ మహిమగల పట్టణము నా అంతరంగ కళ్ళు ముందుంది. నా అంతరంగంలో ఆశ, నిరీక్షణ, కోరిక ఆ పట్టణం వైపే ఉంది. పౌలు గారు అది కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి చెప్పండి? అటువైపు పరిగెత్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో అర్థమవుతుంది మీకండి, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ నీ అంతరంగంలో నిరీక్షణ ఏమై ఉందో దానిని సంపాదించుకోవడానికే నువ్వు ఆశ, కోరిక, వాంఛ అన్నీ కలిగి ఉంటావు. దేవుని స్తోత్రాలు. అది భూ సంబంధమైందా? అక్కడి నుంచి నిన్ను ఎవరు మలచలేరు. అది పరసంబంధమైనదా? నిన్ను భూ సంబంధిగా ఎవరు మార్చలేరు. ఆ భూ సంబంధమైన భాష నీకు అర్థం కాదు. పరసంబంధమైన వారికి భూ సంబంధమైన భాష అర్థం కాదండి. మాట్లాడరేవండి, అర్థం కావట్లేదు మీకు? హల్లెలూయా. అర్థమవుతుందో చెప్పండి. ఆ భూ సంబంధమైన వారి విషయాలు పరసంబంధులకి ఏమీ అర్థం కావు. దేవుని స్తోత్రాలు. చాలామందికి అది ఇది. మనం దేవుని బిడ్డలమే కానీ అనుకో ఇంకేంటి కానీ ఎవరు ఎలాగైనా మాట్లాడుకుంటారు. దేవుని బిడ్డలమే కానీ అనుకో. మరి ఉన్నాం కదమ్మా లోకంలోని. చలివిడి పెట్టకపోతే ఎలాగా? చిక్కడి శివుడి పెట్టకపోతే ఎలాగా? వల్ల మాట్లాడరే. మంచి పెళ్ళి ఉందండి. ఎవరు మొన్న ఏదో అన్నానండి నేను, ఎక్కడో కానీ ఎవరితోనే కానీ. ఇవన్నీ ఎవడో బాగా రాసి పడేసాడు బాబు. పెళ్ళి అయిన తర్వాత కొద్ది కాలం తర్వాత అబ్బాయి పుడితే ఒకసారి, అమ్మాయి పుడితే ఇంకో రకమైన సారి. ఏమయ్యా అంతేనా? హలో,
మనకి ఏ శాలరీలో ఏ గొడవ తెలియదు. ఏమని తెలితే మీకే తెలియాలి. ఆ పిల్ల ఎత్తుకొచ్చేటప్పుడు ఎత్తుకొస్తామంటే ఇంటికి అమ్మగారి ఇంటికి అత్తగారి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమవుద్దండి, అవి మళ్ళీ పంచిపెట్టిన టీలు బకెట్లో పెట్టి అయ్యా రోడ్డు మీద తూలంతా. నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఒక రోజు నా ఎర్రవాళ్ళ 3 రోజు జంక్షన్, ఒకటి ఎలాగే అలా పెడారు, ఇంకోటి ఏమో ఇలా ఎప్పకే పాలించేస్తుంది. సరిగ్గా 4 అమ్మా, ఓ దాంట్లో సెలవు ముద్ద, ఇంకో దాంట్లో చెక్కులు, మొగాపై పుట్టాడు మొగాలకి తెచ్చిన వాడికి, ఒక దాంట్లో మిఠాయి ఏవో ఉన్నాయండి. ఓ పక్కన మా కారు వెళ్ళింది, విన్నారండి. ఈలోగా స్కూల్ వ్యాన్ ఒకటి పోయోమని అడిపోతుంది, వెనకాల ట్రాక్టర్ వచ్చింది. 3 ఒక కలిసితో దూలేమేం చెప్పండి, చెప్పరేం వల్ల వీటిని నిండా పడింది. పోనీ పట్టుకెళ్ళి ఆడవాళ్ళు స్పీడ్గా పరిగెడుతున్నారా, వాళ్ళు పరిగెడతారు పాపం, మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. తిన్నంగా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మన ఇళ్ళకి వచ్చిన తర్వాత అమ్మ ప్లేట్ తట్టుకుంటాం. ఇదేనా మీ కాల్ తెచ్చింది, ఇంకేం తేలదా, నీకు బీపీ పెరిగిపోయి తీరత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆవిడ నిందించి బాధ పెట్టడానికి ఇదేనా, తీసుకెళ్ళి ఇదే పోనాలు ప్యాంట్మే పడేస్తారా. చెప్పండి, నేనైతే అదే పని చేస్తాను, నో డౌట్. స్కూల్ నుంచి వస్తారు చూసారా, 1వ తరగతి 2వ తరగతి పిల్లలు, వాళ్ళకి పెడతారు. తినేసిన మన్నాడు కలిసి అది చాలా వ్యాధి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయించి నేను చెప్తున్నాను ఒక మాట. మనము పరలోక సంబంధులమైతే, హల్లెలూయా, మన కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్న క్రీస్తుకు సంబంధించిన వారమైతే, నీ ఆశ, నీ వాంఛ, నీ కోరిక, నీ నిరీక్షణ అంతా అటువైపే ఉంటుంది. దానికి విరోధమైనది ఏది దానికి విరోధమైన నియమం ఏది ఉండదు, పని చేయదు ఖచ్చితంగా. దయించి చెప్తున్నాను, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుల, ఏమి అయి ఉన్నాము, ఏమి చేస్తున్నాము, ఏ ఆలోచన, ఏ కోరిక మనలో పనిచేస్తుందో, మరి దేవుని వాక్యమని వెలుగని బ్యాటలైట్ మన దగ్గర ఉంది, దానితో పరీక్షించండి. దానితో చెప్పండి, మాట్లాడరే, దాంతో పరీక్షించుకుంటే మన స్థితి మనకు అర్థమవుద్ది. చెప్పరే వల్ల మాట్లాడరే, ఎరా బాబు మాట్లాడరేవండి, దాంతో పరీక్షించుకోవాలి. నీ పొరుగింటి వాడితో పరీక్షించుకోకు. అప్పుడు క్రీస్తులో ఉన్న ఆనందం పోద్ది. చెప్పండి, అలా ఏం పోద్ది? క్రీస్తులో ఉన్న ఆనందం. ఎందుకని? అలా అత్తోళ్ళే మంచోరు 95,000 పెట్టి బండి కొన్నారు. మా అత్తోళ్ళు ఉన్నారు 35,000కే కొన్నారు బండి. అంటే మా అత్తోరే, మాకు అలాంటి గొడవలు లేవని ముందే చెప్పాను దాన్ని. దేవుని స్తోత్రం. 500 అయితే ఇచ్చారు, మళ్ళీ వెనక్కి ఇచ్చేసాం, అంతా అయిపోయింది. చెప్పండి అలా. హల్లెలూయా. నా పెళ్లి తర్వాత పెద్ద గొడవ, ఫైటింగ్. మా చెల్లి మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నిన్ను ఎవడ మా అన్నయ్యకి మాకు చెప్పకుండా పెళ్లి చేయమన్నాడు. అలా చెప్తారా? ఇటు బాబు, బంధువులు కూడా పిలిచే మర్యాద తెలియదు ఏడికి. ఆ మర్యాద తెలితే ఇలాగ ఎందుకు ఎడుతాను నేను? అందరిలో లోకంలో పోతుంది, ఇప్పుడు సమాధిలో పోయి మట్టిలో మట్టి అయిపోతుంది. వాడికి ఆ గొడవలు తెలియదు కాబట్టి దేవుడు ఈ రోజుకి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చి రేయింబగలు విశ్రాంతి లేకుండా
దేవుడి కృప చేత నేను నడిపించబడ్డానికి అదే మెయిన్ రీజన్. హల్లెలూయా. కాబట్టి ఇతరుల వైపు చూసి వెళ్ళటం మన పని కాదు. ఇతరులు వేరే, మనం వేరే. చెప్పండి. అందుకే విశ్వాసతో అవిశ్వాసికి జోడెక్కడా? విశ్వాసతో అవిశ్వాసికి జోడెక్కడా? మీరు వినాలి. నేను దేవుని ముందు, మీ ముందు ఒక విషయం నేను చెప్తున్నాను. ఎవరిని హెచ్చించినా చెప్తలేదు. మా కోడలు సారుని చూసి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. దేన్ని బట్టి? ప్రభు కృపను బట్టి చక్కగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతుంది. మరి మా అబ్బాయి కూడా దేవుని సేవకు సమర్పించుకున్నాను. వారి ఇరుగురు ద్వారా దేవుడికి మహిమ రావాలనేదే నా ఆశ. దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇది అబద్ధమో సత్యమో అంతరంగంలో పరిశోధిస్తున్న దేవుడే చెప్పగలడు. చాలా జాతకనాలు ప్రియులారా. హల్లెలూయా. మాట్లాడరేవండి. ప్రభువునందు మనకు ఒక మర్యాద ఉంది. అది లోక మర్యాద కాదు. విన్నారా? గురువైపు చూసి పరిగెత్తే ప్రతి దేవుని బిడ్డ నింద, హింస, అవమానము ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హల్లెలూయా ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి ప్రియులారా, చెప్పండి. అతడు గురి అంతకే పరిగెత్తుతూ ఉంటాడు. దేని కొరకు, దేని మీద నువ్వు ఎక్కువ ఆశ కలిగి ఉన్నావో దాన్ని సంపాదించుకోవడానికి ఖచ్చితంగా పరిగెడతావండి. మాట్లాడరేవండి, అవునా కదా? బాగా గమనించాలి నా ప్రియులారు. మీరు ఎక్కడ చాలా జాతకనాలు. మీరు ఎక్కడ గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడనక్క. దేవుని స్తోత్రాలు. గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడనక్క. మనకు ఒక గురి ఉంది నా ప్రియులారు. ఆ గురి ఎద్దకే నువ్వు గురువైపు చూస్తే ఏం చేస్తావు? ఏది నీ గురు అటువైపు వెళ్తూ ఉంటావు. చెప్పండి, మాట్లాడరేవండి. హల్లెలూయా. అర్థమైందే లేదా? ఇప్పుడు ఎవరన్నా ఒక యవనస్తుడికి ఓ పెళ్లి సంబంధం తెచ్చామనుకోండి, అని గంగాధర్ గారు ఇల్లారా బెదరు, నీకు పెళ్లి సంబంధం తెచ్చామంటే ఆ బెదరకి కట్నం గొడవ ఎంత ఆశలు ఉన్నాయనుకోండి, ఆడేమంటాడు? గట్టిగా మాట్లాడకపోతే ఆ గేట్ దగ్గర గేట్ అవతల పోతా పాటర్ గారు ఇంటికి ఊరుకోడు. ఆ తోహం చెప్తాడు, ఏమండో నిన్ననే కామేశ్వరరావు అంకుల్ గారు సంబంధం, కంగారు పడ కింద పడిపోకరా, కామేశ్వరరావు అంకుల్ గారు సంబంధం తెచ్చారు, మీరు చెప్పిన వారు ఇచ్చేదానికంటే 50,000 ఎగట్టా ఇస్తానని చెప్పారు, ముందే చూసుకుని తర్వాత ఇటు వస్తాను. మాట్లాడరే, ఎవరికి మాట ఇచ్చేకే? ప్రియులారా, ఎందుకు పాపం అలా బేరాలు ఆడుతున్నారు? వాళ్ళ నిరీక్షణ అది. ఏమంటే మీకు నేను ఎవరిని నిందిస్తలేదు. ఇతరులను నిందించుట యేసుక్రీస్తు విమర్శించుట యేసు నామములో నాకు దూరంగా ఉండగాక. ప్రస్తుతం జరుగుతున్నది మీకు నేను చెప్తున్నాను. ఎందుకని నీ నిరీక్షణ అది కనుక దాని వైపు నువ్వు పరిగెడతావు. అదే ఒక ఆత్మ సంబంధ దగ్గర అక్షయమైనది నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము కొరకు ఎదురు చూసే వారికి దగ్గర అతనేమడుగుతాడు, లేక ఆమెమడుగుద్ది, నా వలే పరలోక నిరీక్షణ ఉందా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నా వలే చెప్పండి.
హల్లెలూయా. వాళ్ళ మాట్లాడరే. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో జిల్లాలో ఒక వింతైన పెళ్లి జరిగిందండి. మరి ఒక సహోదరుడు ఇక్కడికి విశాఖ జిల్లా నుండి పూర్వం మన దగ్గర నుండి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధానికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఈ అబ్బాయి తెల్లగా ఉన్నాడు, అమ్మాయి కొద్ది నల్లగా ఉంది. ఆయన ఒప్పుకున్నాడు సహవాసాన్ని బట్టి. మొత్తం జరగలేదు అది. కానీ ఒక తమిళియన్ పాస్టర్ గారు వచ్చారు. ఆయన తెలుగు వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతాడు. ఆయన అందరిలో మాట చెప్పాడు. మేము పాతాలయంలో ఉన్నాం అప్పుడు. మరి ఒక అనంతపురం డిస్ట్రిక్ట్లో ఒక ఆమె ఆయన అంటాడండి, మసిబొగ్గు కూడా అంత నల్లగా ఉండదు. నల్లగా ఉండేది ఏది? చెప్పరే. ఆయన అంటాడు, తెలుగు అరం కలిపి మాట్లాడతాడు ఆయన. ఈ మసిబొగ్గుని ఆమె శరీరాన్ని గీటు పెడితే తెలుసా మీకు? వాళ్ళ బంగారు పొత్తులు గీటేస్తారు రాయి మీద. అలా గీటు పెడితే మసిబొగ్గు అంటే నల్లగా కాపాడుతా ఆవిడ దేహం. కానీ ఆమెని పెళ్లి చేసుకున్న యవనస్తుడు చాలా తెల్లగా ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ పెళ్లి నిశ్చితార్థానికి అన్నిటికీ నేను ఉన్నాను, కానీ లోపల నాకు భయంగానే ఉండేది. అప్పుడు ఎక్కడ వదిలేస్తాడో. అర్థమైంది మీకు? హల్లెలూయా. మరి అనేక మంది దైవ దర్శనుడైన తన బంధువులు, తన స్నేహితులు, ఆడే చిన్నోడు కాదండి, హల్లెలూయా, మంచి హోదాలో ఉన్న వ్యక్తి. ఏంటయ్యా నీ నిర్ణయం అంటే, ప్రభు నాకు నడిపించాడు. ఆమె శరీరము నల్లగా ఉందేమో కానీ ఆమె అంతరంగము క్రీస్తునందు చాలా తెల్లగా ఉంది. అది నాకు కావాలి, అదే నాకు కావాలి. దాని కొరకే నేను ఎన్నుకున్నాను. దేవుడు నమస్తోత్రం. ఆయన అన్నాడండి, వాళ్ళకి పెళ్ళై ఇప్పటికి, అప్పుడు మాకు పరిచయం అయ్యేటప్పటికి 12 ఏళ్ళు అయిందటండి. విన్నారా? అనంతపురం జిల్లా వెళ్ళినప్పుడు అలా ముందు వాళ్ళింటికి వెళ్తాను. ఎందుకని ఆయన చెప్తున్నాడు, 2-3 పిల్లలు పుట్టారు. ఆయన అన్నాడండి, ఆ మొదటి రోజున ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ అప్పుడు ఈ 12 సంవత్సరాల్లో ఎన్నడూ ఆమె మీద ఉన్న ప్రేమ పోలేదు. ఆమె ఒక యజమానుడిగా, భర్తగా గౌరవించే విషయం కూడా ఆమె ఎక్కడ పోగొట్టుకోలేదు. వీళ్ళిద్దరూ పరలోకం వైపు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? రక్షించబడిన విశ్వాసులకు ఉండవలసిన సౌందర్యం అది. మాట్లాడరావండి, పెళ్ళేం కొత్తలు ఏమో చెప్పింది కదా. ఏమల్లా ఐ లవ్ యూ, ఇంగ్లీష్ పాటలు చాలా వింతగా ఉంటాయండి. ఆ రాగాలు, ఆ గొడవలు, గందరగోళాలు. అమ్మ ఉషమ్మ బుర్ర ఇటు పెడితే వెళ్ళి చాలా జాగ్రత్తగా మీరు. కొంత శరీరం గల బలహీనం అయిపోతున్నారు. ఇందా చెప్పాను కదా, ఆస్మా కానీ, టీబీ జబ్బు కానీ, ఇతర జబ్బులు వస్తే ఈ లవ్ లేదు, గీవీ లేదు. ఇప్పుడు చచ్చిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోద్దా. చాలామంది వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి బాబోయ్, మందులకి అప్పులు చేయలేక సత్తన్నాము అని నోటితో చాలామంది చెప్తూ విన్నాను నేను. లోపడున్న ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన చేసి పంపేయండి బాబాని పైగా. ఎందుకని అలా చెప్తున్న సమయాలు? ఎందుకని? ఏ విధంగా ఉపయోగం లేదు. మందులుకా అప్పులు చేసి అలా తిట్టుకున్నావేట్రా బాబు, బుర్రపాయికి ఎట్రా సమయాలు. బోల్ డబ్బులు అయిపోతున్నాయి. ఈడొచ్చిన పిల్లలు పెళ్లి చేయడం దాచిన డబ్బులన్నీ అయిపోతున్నాయి. హలో, మాట్లాడరేవండి. ఇలాంటి గందరగోళాలు ఆ మహిమను కూర్చిన నిరీక్షణ గల వారికి ఎక్కడ కనపడదు. భౌతిక స్థితి మామిడి పండు వలె కుళ్ళిపోయి నశించేది. యవన వయసులో ఉన్న స్థితి
సంవత్సరాలు గడిచే కొలది ఎన్నడూ రాదు అది. లేత ప్రాయం తర్వాత ముదల ప్రాయమే తప్ప మరలా లేత ప్రాయం రాదు. కనుక క్రీస్తులో ఉన్న అది మాత్రం, ఆ క్రీస్తు వాగ్దానములో ఉన్న స్థితి మారేది కాదు. నువ్వు దాన్ని పొందడానికి దగ్గరికి వెళ్ళే కొలది నీలో త్యాగము, ప్రేమ, హల్లెలూయా, నీలో త్యాగము, ప్రేమ, నిరీక్షణ ఎంతో బలముగా ఉంటాయి. ఎక్కడా నీవు క్రీస్తు ఎడలున్న ఆ యొక్క సరళత నుండి నువ్వు వెనక్కి వెళ్ళవు, పక్కకి వెళ్ళవు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా సిద్ధపడతావు, ఇతరులను సిద్ధపరుస్తావు. నా ప్రభువా, నువ్వెప్పుడొచ్చి నన్ను తీసుకుని వెళతావు? త్వరగా రా, త్వరగా రా, త్వరగా రమ్ము. హల్లెలూయా. మరణాత్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ప్రభువైన యేసు త్వరగా రా. ప్రభువైన యేసు పూర్వ దినాల పరిశుద్ధులు ఎక్కడ కలుసుకున్నా వందనాలండి, దండాలండి, ఈ గొడవలు కాదండి. మరణాత్. ఇద్దరు సహోదరులు లేక ఇద్దరు సహోదరులు కలుసుకుంటే ఏం చెప్తున్నారు? ప్రభువా త్వరగా రమ్ము. కాబట్టి అర్థమైంది మీకు? నా మాటలు నేను ముగిస్తున్నాను ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. మరి రాత్రికి మనసు పెట్టండి. 8 గంటలకే ఖచ్చితంగా కూడిక ప్రారంభమవుద్ది. త్వరగా ముగించబడద్ది. కానీ ఇక్కడ ఉన్నవారు శుక్రవారం రాత్రి ఏం చేస్తారమ్మా? ఓషమ్మ గారు, మళ్ళీ సాయంకాలం కాలేజీకి వెళ్ళక్కర్లేదు కదా, తలుపులేసారా? ప్రతి శుక్రవారం ఉపవాస కూడుకులు ఏం చేస్తారు? ఈ రాత్రికి అది ఇక్కడ జరగాలి. దేవుని స్తోత్రాలు. మరి ప్రభు చిత్తమైతే మేము రేపు 10:30కి ట్రైన్ ఉంది, వెళ్తున్నాం. ఈ కూడిక బుధవారం మధ్యాహ్నానికి ముగిసిపడుద్ది. పాస్టర్ గారు రాత్రి వెళ్ళిపోయారు. ఇక ఈ తెల్లారి మనం ఏం చేద్దాం? తెల్లారి ఏం చేద్దాంరా? అదేమి చేయకూడదు. చెప్పండి, మాట్లాడరే. ఏదేమైనా ప్రభు రాకడ ఆలస్యమైతే మరి అది జరగకూడదండి. 1994 సంవత్సరం జూలై 7వ తారీఖు నా తల్లి నిద్రించింది. ప్రభు నందు దేవుని స్తోత్రం. ఎవరికి చెప్పలేదు. నేను చెప్పాను, ఒక కుమార్ గారు చెప్పాను కూడా, శాంతమ్మ గారిని, యేసురత్న గారిని, పూర్వం ఒక ఆయన ఉన్నాడు బెమ్మం గారు, పెట్టి చేయడానికి ఆడిని తీసుకుని వెళ్ళి కుమార్ గారికి ఒకటే చెప్పాను, పాస్టర్ గారు కాకినాడ వెళ్ళారు పని మీద, తప్ప ఏమీ చెప్పొద్దు. అంత అయిన తర్వాత చేంజ్ చెప్పాను. ప్రభు నందు అమ్మ నిద్రించింది. ఎలా నిద్రించింది? ఎక్కడ నిద్రించింది? నిద్రించిన చెవిలో ఏం చెప్పింది? కనుక ఇలా నన్ను కానీ నా భార్యనికి ఎవరో పరామర్శించడానికి వీలు. అది దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఆమె తన వంతులో నమ్మకంగా ఉందా? మహిమలో ఉంటుంది, రక్షణ భాగ్యంలో నిలిచి ఉంటుంది. ఉంటే హల్లెలూయా. వేరుగా ఉంటే వేరుగా ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట మీకు చెప్తున్నాను. అర్థమైంది లేదండి? రక్షించబడ్డ ప్రతి దేవుని బిడ్డ ఏదైనా ఒక విషయంలో ఒక నిరీక్షణ కలిగి ఉంటే ఇంకో దాన్ని మనం పోగొట్టుకోవాలి. రెండింటి మీద నిరీక్షణ కలిగి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మా బంగారంతో చేయబడ్డ మామిడి పండు ఉంది, మామూలుగా పుట్టి కాసిన మామిడి పండు ఉంది. ఈ రెండింటిని నువ్వు కలిపి నువ్వేం చేయలేవు. దాన్నో జేబులో దాన్నో జేబులో పెట్టి 4 రోజులు నువ్వు మొయ్యగలవా? మొత్తం ఏమవుద్ది? వద్దంటది ఏంటి? మామూలుగా పుట్టిన కాయ కుళ్ళిపోయి పురుగులు బట్టి జేబులోంచి పురుగులు పైకి వస్తూ ఉంటాయి.
కానీ బంగారంతో చేయబడింది అలా ఉండదు. ఎందువల్ల దాని ఉనికి వేరే, దీని ఉనికి వేరే. క్రీస్తునందు వాగ్దానం చేయబడిన ప్రతి వాగ్దానం అక్షయమైనది, నిర్మలమైనది, వాడపాలని. ఆ స్వాస్థ్యము పరలోకమందు మన కొరకు భద్రపరచబడింది. ఆ పొందటానికి వెళ్ళేవారు, పొందేవారు విశ్వాసములు ఎలా భద్రపరచబడుతున్నారో ప్రభు చిత్తమైతే రాత్రికి ధ్యానం చేద్దాం. తప్పగా రావాలి. రాకపోతే మీ స్థితికి మీరే ఉత్తరవారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రభు రాకడకి మనల్ని సిద్ధపరిచి నడిపించను గాక. ఆమేన్. అందరూ వాక్యమును వినయ భయభక్తులతో విని తీసుకుని వెళ్ళాలి తప్ప నవ్వులు వేరే వేరుగా మాట్లాడటం చూస్తే, ఇప్పుడు నోటితో చెప్తున్నాను, ప్రార్థన చేద్దాం. మోకరిస్తూ ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృపా కనికరము, ఆయన సమాధానం మనకిచ్చి విస్తరించి ఎంతో అమూల్యమైన విషయాలతో మనలను సంధించి మనల్ని ఆదరించిన మహాదేవ దేవునికి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించాం.